ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్కేప్ సీక్వెన్స్. సో ఎస్కేప్ సీక్వెన్స్ అంటే ఏంటిది? ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టార్టింగ్ విత్ ఎ బ్లాక్ స్లాష్ దట్ రిప్రజెంట్స్ ఎ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ ఎ స్ట్రింగ్. సో ఇలా చదివితే మనకు అర్థం కాలే కదా, మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం, రైట్? సో పీపుల్ ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్స్ అనేది ఏమన్నాడు? కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాడు. మరి కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ అవుతాయా? నో. సో క్యారెక్టర్స్ అంటే ఇక్కడ దోస్ క్యారెక్టర్స్ మైట్ బి ద లెటర్స్, సింబల్స్ ఆర్ ద వైట్ స్పేస్ ఆర్ డిజిట్స్ కూడా అవ్వచ్చు, రైట్? సో ఈ బ్లాక్ స్లాష్ తోటి లెటర్ కానీ, సింబల్ కానీ, వైట్ స్పేస్ కానీ, ఏదైనా డిజిట్ కానీ యాడ్ అయ్యింది అంటే దోస్ కాంబినేషన్ ఆల్సో రిప్రజెంట్స్ ఎ స్పెషల్ క్యారెక్టర్ అంటున్నారు, రైట్? సో ఎందులో ఈ స్పెషల్ క్యారెక్టర్? స్ట్రింగ్లో అనమాట. ఓకే, ఒక స్ట్రింగ్లో చేంజెస్ చేయడానికి, ఒక స్ట్రింగ్ని మోర్ విజిబుల్లీ చేయడానికి, అదర్వైజ్ మోర్ కంఫర్టబుల్గా కనిపించడానికి, మనం స్ట్రింగ్లో చేంజెస్ చేయడానికి వీ యూజ్ దిస్ స్పెషల్ క్యారెక్టర్స్. సో ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కాల్డ్ ఎస్కేప్ సీక్వెన్స్ అనేవి మనకు ఎలా యూజ్ అవుతాయి అండ్ వాట్ ఆర్ దేర్ ఇన్ ద సి అనేది చూద్దాం, రైట్? సో లెట్స్ సీ ద క్విక్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, మనకి కొత్తగా ఏమున్నాయనేది చూద్దాం. లెట్స్ ఫస్ట్ సి, మనకి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు ద ఫస్ట్ ప్రోగ్రామ్లో ఉన్నవి ఇక్కడ ఏమన్నా ఉన్నారా అంటే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, హీరోయిన్, రైట్? సో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారో లేదో చూద్దాం, రైట్? లెట్స్ కంపేర్. ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ విత్ ద ప్రోగ్రామ్ వీ హ్యావ్ ద హ్యాష్ ఇంక్లూడ్ studio.h. సో హూ ఇస్ దిస్ పర్సన్ మ్యామ్? మరి ఇతను వచ్చేసి హెడర్ ఫైల్, రైట్? సో ఈ హెడర్ ఫైల్ మనం ఎందుకు ఇంక్లూడ్ చేయాలి? బికాస్ హీ ఈజ్ ద ప్రొడ్యూసర్ హూ కెప్స్ ద మనీ ఫర్ ద సినిమా, రైట్? సో ఇక్కడ ఈ పర్సన్ దగ్గరే వీ హ్యావ్ ద printf అండ్ scanf అనే 2 ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి వీ నీడ్ టు ఇంక్లూడ్ హిమ్, రైట్? నెక్స్ట్ వీ హ్యావ్ ద int main ఫంక్షన్. హీ ఈజ్ ద మెయిన్ హీరో, రైట్? సో మెయిన్ హీరో ఉన్నాడు అంటే వీ హ్యావ్ అన్ హీరోయిన్ కూడా, రైట్? సో ఈ హీరోని ఈ హీరోయిన్ని కలిపే వాడాలి కదా. సో దట్స్ వై ఇక్కడ నేను రిటర్న్ 0 రాశాను. నెక్స్ట్ వీ హ్యావ్ ఇస్ అ printf, రైట్? ఈ printf అనేది ఫంక్షన్, రైట్? సో ఈ printf అనేది ఎవరు మరి? ఇక్కడ వీ హ్యావ్ అన్ డైరెక్టర్, రైట్? సో ఈ డైరెక్టర్, సో ఇక్కడ ఈ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు? హీ ఈస్ గోయింగ్ టు గివ్ ద అవుట్పుట్. ఏం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్? హలో వరల్డ్. ఈ హలో వరల్డ్ని ప్రింట్ చేస్తున్నాడు, రైట్? సో ఇంతవరకు మనము లాస్ట్ వీడియోలో చూసాం. సో ఇప్పుడు వీడియోలో వస్తే ఎస్కేప్ సీక్వెన్స్, రైట్? మనము లాస్ట్ వీడియోలో చూసిన ఫస్ట్ ప్రోగ్రామ్లో అక్కడ ఎలాంటి ఎస్కేప్ సీక్వెన్స్ లేదు, రైట్? సో అందుకని ఇక్కడ నేను మెన్షన్ చేశాను నో ఎస్కేప్ సీక్వెన్స్. సో ఇక్కడ నెక్స్ట్ printf స్టేట్మెంట్లో ఒక ఎస్కేప్ సీక్వెన్స్ ఉందంటున్నాం. దీస్ ఆల్ ఆర్ ఎస్కేప్ సీక్వెన్సే. సో ఎలాంటి ఎస్కేప్ సీక్వెన్స్, ఇక్కడ చేంజెస్ ఏమవుతున్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఈజ్ స్లాష్ అని. ఇక్కడ దీన్ని స్లాష్ అని అంటాం. ఇందాకేం చదువుకున్నాం ఎస్కేప్ సీక్వెన్స్ డెఫినేషన్లో? మనము ఒక బ్యాక్ స్లాష్ తోటి ఏదైనా క్యారెక్టర్ కంబైన్ అయితే వీ కాల్ ఇట్ యాజ్ స్పెషల్ క్యారెక్టర్ అన్నాం, రైట్? సో ఇక్కడ వీ హ్యావ్ అన్ బ్యాక్ స్లాష్. ఈ బ్లాక్ స్లాష్ తోటి ఏది కనెక్ట్ అయ్యి ఉంది? వీ హ్యావ్ అన్ ఎన్, రైట్? సో ఈ ఎన్ అనేది ఒక ఆల్ఫాబెట్, రైట్? ఇది కంబైన్ అయితే దీన్ని ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటున్నాం. సో ఈ స్పెషల్ క్యారెక్టర్ అనేది ఏం పని చేస్తుంది మరి అంటే ఇట్ బ్రేక్స్ ద లైన్. అంటే ఈ హెలో ప్రింట్ అవ్వగానే ఇక్కడ నేను స్లాష్ ఎన్ పెట్టినందుకు ఈ వర్డ్ అనేది ఈ సేమ్ లైన్లో ప్రింట్ అవ్వదు. ఏమవుతుంది? ఇట్ బ్రేక్స్ ద లైన్ హియర్. అంటే ఇది న్యూ లైన్లో వస్తుంది, రైట్? సో మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే హియర్ ఇట్ ఈస్. సో ఫస్ట్ హెలో, ఇక్కడ స్లాష్ అని పెట్టాను కాబట్టి ఈ వర్డ్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది, రైట్? సో టు మేక్ ఇట్ మోర్ కంఫర్టబుల్ ఫర్ ద యూజర్ మనము ఇలా రాస్తాం, రైట్? నెక్స్ట్ వీ హ్యావ్ ఇస్ అన్ హారిజంటల్. ఈ హారిజంటల్ ట్యాబ్ ఏంటి మరి? ఇక్కడ ఈ స్లాష్ టీని వీ కాల్ ఇట్ యాజ్ హారిజంటల్ ట్యాబ్. ఈ హారిజంటల్ ట్యాబ్ అంటే ఏం లేదు, జస్ట్ ఎక్కడైతే ఏ వర్డ్స్ మధ్యలో అయితే నీకు గ్యాప్ రావాలనుకుంటావో యూ నీడ్ టు కీప్ ఏం పెట్టాలి? స్లాష్ టీ అనేది వాటి మధ్యలో రిప్రజెంట్ చేస్తే దెన్ ద కంపైలర్ విల్ గెట్ అండర్స్టాండ్ దట్ ఓకే ఈ 2 వర్డ్స్ మధ్యలో షీ ఈజ్ ఆస్కింగ్ అస్ సమ్ స్పేస్ అంటాం. అంటే ఇక్కడ ఎంత స్పేస్ వస్తుంది మరి అంటే ఒక ట్యాబ్ స్పేస్ వస్తుంది అనమాట, రైట్? సో నెక్స్ట్ వీ హ్యావ్ ఈజ్ అ బ్యాక్ స్లాష్. సో ఇక్కడ ఏ బ్యాక్ స్లాష్ అంటే ఇక్కడ చూడండి క్యారెక్టర్ అన్నాను, ఇక్కడ మనం యూజ్ చేస్తాం ఏమేమి? ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటిది? ఇది ఇట్ ఈజ్ ఆల్సో 1 సింబల్, రైట్? సో ఇక్కడ 2 బ్యాక్ స్లాష్ రాసాం. సో ఇదేం రిప్రజెంట్ చేస్తాయి అంటే హెలో తర్వాత ఒక స్లాష్ వచ్చి వర్డ్ అనేది వస్తుంది అనమాట. దట్ మీన్స్ ఇట్ ఈస్ డివైడ్ చేస్తుంది 2 వర్డ్స్ని. సో లెట్స్ సీ హియర్ ద అవుట్పుట్ని చూద్దాం. చూడండి, ఇక్కడ 2 బ్యాక్ స్లాషెస్ పెట్టడం వల్ల ఒక బ్యాక్ స్లాష్ వచ్చి వీటి రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తుంది, రైట్?
ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది డబుల్ కోట్. సో ఈ డబుల్ కోట్ అంటే ఏంటిది అంటే మనము ఏదైనా పారాగ్రాఫ్లో కానీ సెంటెన్స్లో కానీ ఒక వర్డ్ని కానీ అదర్వైజ్ ఒక సెంటెన్స్ని కానీ హైలైట్ చేయాలి అనుకుంటే ఏం యూజ్ చేస్తాము, డబుల్ కోట్స్ యూజ్ చేస్తాం, రైట్. అయితే ఇక్కడ మరి ఇక్కడ దానికి నార్మల్గా యూజ్ చేయొచ్చుగా మ్యామ్, మరి ఎందుకు సపరేట్గా ఒక స్పెషల్ క్యారెక్టర్ని ఇన్వెంట్ చేశారు అంటే బికాజ్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఆ తీసుకున్న ఇన్పుట్నే డైరెక్ట్గా దానికి డబుల్ కోట్స్తో ప్రింట్ చేయాలి అనుకుంటే వీ నీడ్ టు యూజ్ దిస్ డబుల్ కోట్ క్యారెక్టర్. సో ఈ స్పెషల్ క్యారెక్టర్ని యూజ్ చేయాలి. సో ఎలా యూజ్ చేయడము అంటే జస్ట్ / ఇక్కడ డబుల్ కోట్ స్టార్ట్ చేసి ఎక్కడైతే టెక్స్ట్ ఎండ్ అవుతుందో అక్కడ ఇంకొక / పెట్టి అక్కడ మళ్ళీ డబుల్ కోట్ని క్లోజ్ చేయాలన్నమాట. సో వీటి మధ్యలో ఏదో సెంటెన్స్ రాస్తావో అది మాత్రం డబుల్ కోట్స్లో ఉంటుంది, లైక్ దిస్, రైట్. ఇక్కడ నేను ఏం చేశాను, వరల్డ్ని మాత్రమే డబుల్ కోట్స్లో రాశాను, దీన్ని మాత్రమే నేను హైలైట్ చేయాలనుకున్నాను. సో దీస్ ఆర్ ద సమ్ ఎస్కేప్ సీక్వెన్సెస్ వీ హ్యావ్ ఇన్ ద సి. సో ఏమేమి చదువుకున్నాం మనము, న్యూ లైన్ అని, నెక్స్ట్ హారిజాంటల్ ట్యాగ్, / అండ్ డబుల్ కోట్. దీస్ ఆర్ ద ఫ్యూ స్పెషల్ క్యారెక్టర్స్ వీ హ్యావ్.